మోకాల్ని డీల్ చేయాల్సింది ఎవరు మీరు చెప్పండి. ఆర్థో డాక్టరా? ఆర్థో డాక్టర్. ఎందుకు ఆర్థో డాక్టర్? ఎందుకంటే వాడు దానిపైన స్పెషలైజేషన్ పుట్టి పెరిగినప్పటి నుంచి ఎముకలు కార్టిలేజ్ దీని గురించే చదువుతున్నాడు. వాడు ఆపరేషన్ థియేటర్లో కట్ చేసినప్పుడు దాన్ని చూస్తున్నాడు, ఫీల్ అవుతున్నాడు, ఎటువంటి డ్యామేజ్ ఉంటే ఎట్లుంది బోన్ అనేది చూస్తున్నాడు. చాలామంది పెయిన్ ఫిజిషియన్స్ ఆర్థో బ్యాక్గ్రౌండ్ అనేది లేదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు. వస్తే మత్తిచ్చేస్తే పేషెంట్ హ్యాపీగా ఉంటాడు, అది కాన్సెప్ట్, డబ్బులు వస్తాయి. ఓకే. అయితే మీరు అన్నది చూసుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం, ఈ పర్మిషన్స్ అన్ని ఎట్లా వస్తున్నాయి అంటే పెయిన్ ఇప్పుడు ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఏమైనా చేయొచ్చండి. ఓకే. ఎంబీబీఎస్ ఇస్ బేసిక్ డిగ్రీ కదా, బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ చేయొచ్చు, దాంట్లో తప్పేముంది. ఓకే. ఇప్పుడు పాతకాలంలో అన్ని స్పెషలైజేషన్స్ లేవు కదా, పాతకాలంలో అన్ని స్పెషలైజేషన్స్ లేవు, అన్నీ అందరూ చేయొచ్చు. కానీ పేషెంట్కి ఏది న్యాయం అనేది మనం చేయాలి. అదే ఇప్పుడు పేషెంట్కి న్యాయం జరగాలి. ఇప్పుడు పేషెంట్కి నేను 4 సార్లు ఇంజెక్షన్ ఇచ్చాను, 5వ సారి వాడు నా వల్ల కావట్లేదు సర్జరీకి వస్తా అంటాడు. కానీ ఇప్పుడు మోకాలు సర్జరీకి పనికిరాదు. ఇప్పుడు ఎవరిది బాధ? పేషెంటే బాధ. ఎవరు నష్టపోయారు? పేషెంటే నష్టపోతాడు. సింపుల్. ఇప్పుడు మన జాయింట్ అనేది అద్దం లాంటిది. ఇప్పుడు అద్దం పగిలిపోయిన తర్వాత మీరు ఎంత బాగా అతకబెట్టినా కూడా మీ రిఫ్లెక్షన్ ప్రతిబింబం అనేది కరెక్ట్గా కనబడదు. ఇప్పుడు ఈ ఇంజెక్షన్లు కూడా అట్లాంటివే. ఈ పూటకి నాకు డబ్బులు తక్కువ అవుతాయి, సర్జరీ కాదు, సర్జరీ అంటే భయం, పిఆర్పి ఏదో చేసేస్తుంది అనుకుంటే కొన్ని స్టేజ్ల వరకే పనిచేస్తుంది, అన్ని స్టేజ్ల్లో పనిచేయదు. అండ్ ఫోర్మోస్ట్ థింగ్ బయోమెకానిక్స్. ఆర్థోపెడిక్స్ అంటే ఉత్త ఎముకలు ఫ్రాక్చర్లు ఇవి కాదు, బయోమెకానిక్స్. మనం ఏ పాయింట్లో నించుంటే ఎక్కడ బరువు పడుతుంది, ఎక్కడ దాకా బరువు వెళ్తుంది నించుంటే. మన హిప్ జాయింట్ సెంటర్ నుంచి మోకాల దగ్గర ఏ పాయింట్లో సెంటర్ పడుతుంది, యాంకిల్ జాయింట్లో ఎక్కడ పడుతుంది, మెకానికల్ లైన్ ఆఫ్ ఫోర్స్ ఎక్కడ పోతుంది, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవి ఒక ఆర్థోపెడిషన్కి తెలుస్తాయి, మిగతా వాళ్ళకి ఏం తెలుస్తాయి చెప్పండి.